నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। నర్సాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం। వాటర్ సైకిల్ ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి గాయాలు। ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి పూర్తయిన మరమ్మతులు, సంప్రోక్షణ చేపట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులు। ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరితో కలిసి వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ। భారీ వర్షాలకు ఉత్తరాది అల్లకల్లోలం। ఉత్తరప్రదేశ్లోని నంగల్సోటి గ్రామంలో వీధుల్లో సంచరించిన మొసలి। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని 216వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। సీతారాంపురం నుంచి నర్సాపురం వస్తున్న కారు మోటార్ సైకిల్ను బలంగా ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో నర్సాపురం మండలం మంగళగొట్టుపాలెం గ్రామానికి చెందిన 50 ఏళ్ల మేకా మేరీబాయి అక్కడికక్కడే మృతి చెందగా 32 ఏళ్ల గోరింకల ఆలిహర్కు తీవ్ర గాయాలయ్యాయి। ఈ ఘటనలో 6 మోటార్ సైకిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి। ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మృతి చెందిన మేరీబాయి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో కొలువైన భీమేశ్వర స్వామి దేవస్థానంలో కేంద్ర పురావస్తు శాఖ చేపట్టిన మరమ్మతుల పనులు పూర్తయ్యాయి। ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులు పాల్గొని సంప్రోక్షణ చేపట్టారు। అనంతరం గణపతి పూజ, పుణ్యహవచనం, గర్భాలయ పూజలు, పరివార దేవతార్చన, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం 11 గంటల 5 నిమిషాల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు। ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వరరావు, ఆలయ ట్రస్టీ వాడ్రేవు సుందరరత్నాకర్ రావు, అనువంశిక వంశపారంపర్య అర్చకులు పాల్గొన్నారు। పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ 24వ తారీఖున మూసేశారు। మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది। అది సంతోషం। వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్లతో మాత్రమే స్వామివారిని అభిషేకం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి। ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ రూపేణ మాకు పంపడం జరిగింది। ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది। మరి చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను। ఈరోజు నా చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభం అవడం గుడి అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను। కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు। ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్లతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తారు। ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పేర్కొన్నారు। ఇటీవల గోదావరి వరదల వల్ల ముప్పునకు గురైన ప్రాంతాలకు ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు। వరదల ప్రభావంతో నర్సాపురం పట్టణంలో పొన్నపల్లి, మాదావాయిపాలెం, లాకుపేట వార్డులు ముంపునకు గురయ్యాయని అన్నారు। ప్రజలు ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే నాయకర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీ వెంకటరమణ, తహసీల్దార్ సీతారత్నం, డిటి నాగాదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ యశోద, తిరుమాని శశిదేవి, దొండపాడి స్వాములు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు। నర్సాపురం పట్టణం మన పొన్నపల్లి గ్రామంలో మొన్న జరిగినటువంటి అధిక వర్షాలకి ముంపుకు గురైన ఇళ్లకు కూడా ప్రభుత్వం నుంచి దాదాపు ఇక్కడ 145 ఇళ్లను గుర్తించడం, మరి వారందరికీ కూడా ఇక్కడ మరి ఏదైతే రైస్ కానీ 25 కేజీలు 5 రకాల నిత్యావసర వస్తువులు మరి ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది। మరి గతంలో కూడా చూసాం, మన నర్సాపురం మండలం కూడా మన నవరసపురం, కొత్త నవరసపురం, పాత నవరసపురం, చిట్టవరం గ్రామాల్లో కూడా మరి ప్రభుత్వం నుంచి అక్కడ ముంపుకు గురైనటువంటి గ్రామాలకు కూడా మరి ఆ రోజున అక్కడ ప్రజలందరూ ఇళ్ళకు కూడా మరి నిత్యావసర వస్తువులు ఇవ్వడం కూడా చూశారు। మరి అదేవిధంగా ఈ రోజున కూడా ఇక్కడ మరి పొన్నపల్లి గ్రామం, అదేవిధంగా లాకుపేట 2 చోట్ల కూడా మరి ఈ రోజున ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ సిబ్బంది,
మరి ఇక్కడ అందరికీ చైర్పర్సన్ గారు కూడా వచ్చారు, ఇక్కడికి కౌన్సిలర్ గారు, స్థానిక కౌన్సిలర్లు అందరూ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ప్రజల పక్షాన మరి నిరంతరం మరి ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నిత్యం ప్రజల కోసం వారు ప్రజలకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వారి తరఫున ప్రభుత్వం తరఫున పూర్తిగా అండగా ఉండాలన్న ఆలోచనతోటి మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి సహకరించడం కూడా మనకి మంచి శుభపరిణామం తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రజలకు కూడా మేము ఎప్పుడో తెలియజేస్తున్నాం. మేము ఏదైనా ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకేంటంటే ఇక్కడ డ్రైనేజీ విధానం బాగోలేదు. దయచేసి మీరు అందరూ కూడా మీ గ్రామాల్లో మీరు డ్రింకింగ్ వాటర్ కూడా కొద్దిగా వెచ్చని వాటర్ తాగితే కనుక మీ ఆరోగ్యాన్ని అదేవిధంగా పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచేందుకు మీరు అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా పొన్నపల్లి గ్రామం కూడా ప్రత్యేకంగా ఏంటంటే మీరు గతం నుంచి కూడా ఇక్కడ నా సొంత గ్రామం ఇక్కడ ఇది. వీళ్ళందరూ కూడా ఏదైనా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కూడా పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. మరి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఆగస్టు వరకు కూడా కొంత వరదలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీసు వారు కానీ మరి మున్సిపాలిటీ వారు కానీ గత నెల రోజుల నుంచి కూడా ఈ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారందరూ కూడా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవడం కూడా మరి మంచి శుభపరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నియోజక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మందకృష్ణ మాదిగ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి కాకాడ నోకరాజు పిలుపునిచ్చారు. కాకినాడ పిఠాపురం ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఎంఆర్పీఎస్ కార్యదర్శి కాకాడ నోకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఠాపురం పట్టణం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా గోడిచర్ల చినబాలరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాకాడ నోకరాజు మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాలతో పిఠాపురం పట్టణం కమిటీని నియమించామని, పాత కమిటీలను రద్దు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదపాటి వీరవెంకటరమణ, తాతపూడి సత్యనారాయణ, గొడిత వీరబాబు, పెదపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంకా పల్లెల్లో కొంతమంది అహంకార వైసీపీ నాయకుల ధోరణి మారకపోవడం దురదృష్టకరం. గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవింద్ అనే వ్యక్తి మా ఐటీడీపీ ప్రతినిధి రవిచంద్ర ఇంటిపైన దాడి చేసి పచ్చి బాలింత వాళ్ళ సోదరి పుట్టింటికి కాన్పు కోసం వస్తే వాళ్ళ అమ్మను ఇంకో సోదరిని కొడతా ఉంటే ఎందుకు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అడిగితే బాలింత అని కూడా చూడకోకుండా ఆమె పైన పుత్తి కడుపు పైన విచక్షణారహితంగా కాళ్ళతో తన్ని రాళ్లతో కొట్టి ఆమెకు తలకు రక్తగాయం చేశారు. పచ్చి బాలింత పైన వైసీపీ నాయకుడు గోవింద్ జరిపిన పైశాచిక దాడిని తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి దాడులకు ఆస్కారమే ఉండకూడదు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాసనలు వాళ్ళలో ఉండడం వల్ల వైసీపీ నాయకులకు ఒత్తాసు పలికే పరిస్థితి వస్తూ ఉంది. కుటుంబం పైన దాడి చేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి మహిళలను గాయపరిస్తే రివర్స్ కేసు పెట్టినాడు అక్కడ ఉండే ఎస్ఐ. తిరిగి బాధితులపైనే కేసు నమోదు చేస్తాడు. ఇదెక్కడి న్యాయం అని నేను ఎస్పీకి కూడా చెప్పా. ఎక్కడికి తీసుకుపోతున్నారు మీరందరూ కలిసి? ప్రభుత్వ ఆలోచన ఒకటైతే, ప్రభుత్వ విధానం ఒకటైతే, క్షేత్రస్థాయిలో పనిచేసే ఒకరిద్దరు పోలీసు అధికారుల అవినీతి వల్ల, అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే దాన్ని ఏమాత్రము సహించం. ఆ పోలీసు ఎస్ఐ పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. మా ప్రభుత్వంలో మేము కాపాడుకోలేని విధంగా ఉండడం చాలా దురదృష్టకరం. దీనిపైన జిల్లా ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే హోంమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి సంబంధిత ఎస్ఐ పైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. వైసీపీ నాయకుడు గోవిందును కఠినంగా దండించాలని కూడా
నేను జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. వీళ్ళు చర్యలు తీసుకుపోతే ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయాన్ని మేము సీరియస్గా తీసుకొని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.